పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. మామూలుగా మనం కొంచెం ఏజ్ వచ్చాక అంటే కాస్త పెద్దవాళ్ళు అయ్యాక 30 ఏళ్ళు వచ్చేసరికి మనకి మన వయసు గురించి పెద్దగా జ్ఞానం ఉండదు. అంటే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి కూడా పెద్దగా వయసు పెరుగుతోంది, పెద్దవాళ్ళం అవుతున్నాం అనే ఫీల్ రాదు. కానీ 40 వచ్చేసరికి 40 వచ్చేసరికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మనం పెద్ద అవుతున్నామనే భావన వస్తుంది. భావనే కాకుండా భయం కూడా వేస్తుంది. ఈ మిడిల్ ఏజ్ భయాలు మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం వల్ల కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే మనకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు పెద్ద అయ్యారు అని మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఈ గుర్తు చేస్తూ ఉండేసరికల్లా మధ్య మధ్యలో మన స్కిన్ కూడా గుర్తు చేస్తుంది. మన స్కిన్, మన హెయిర్, మనం మెయింటైన్ చేయాల్సిన విధానం ఇవన్నీ కూడా మనం ఓల్డ్ అయిపోతున్నాము అనేదాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ తెలియచేయటం వరకు బాగానే ఉందండి. దానివల్ల మనం బాధపడుతుంటే ఇబ్బంది వస్తుంది. బాధపడిన కొద్దికి తెలియచేయటం హెచ్చైపోతుంది. మనం ఫీల్ అయ్యామా, మన ఫీలింగ్స్ వల్ల ఇంకా కొంచెం ఏజింగ్ ఎఫెక్ట్ చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మన మీద వయస్సు పడిపోతూ ఉంటుంది. పాత రోజుల్లో 50 వస్తే కానీ నడి వయసు అనేవాళ్ళు కాదు. అప్పటిదాకా పిల్లల్ని కానివాళ్ళు ఆడవాళ్ళు. మగవాళ్ళు అంటే సారీ టు సే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా. రెండో పెళ్ళి, మూడో పెళ్ళి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. 50 ఏళ్ళ దాకా పిల్లలు కానీ పరిస్థితి లేదు. ఇప్పుడు 30 కంటే 30కో 35కో 1 or 2 తోటి ఎండ్ అయిపోతున్నాం కదా. 50 వచ్చేసరికల్లా ఆడవాళ్ళకి మెనోపాజ్ వస్తుంది, మగవాళ్ళకి ఆండ్రోపాజ్ వస్తుందని కూడా చెప్పబడుతోంది. సో ఈ ఆండ్రోపాజ్ అండ్ మెనోపాజ్ని ఎట్లా బీట్ చేయాలి అంటే ఇప్పుడు చాలా ఉన్నాయండి వీటి మీద. మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే కొన్ని వందల వీడియోలు దీని మీద కనపడతాయి. అయితే ఇప్పుడు 100 ఉన్నాయి కదండి. మీరెందుకంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను అనమాట. అయితే ఆడవాళ్ళకి ఈ సమస్య ఉందనుకుందాం. 40 తర్వాత మనం పెద్ద అవుతున్నామని మనకు అనిపిస్తుంటే చిన్నవ్వడానికి ట్రై చేయండి. ఎలా చిన్నవ్వాలంటే ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా కొత్తగా చదువుకోవాలి. హెయిర్ స్టైలు, డ్రెస్సింగు మార్చి యంగ్గా ఉండటానికి ప్రయత్నం చేసే బదులు బుద్ధిలో యంగ్గా అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీరు యాక్టివ్గా ఉంటే యంగ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ పాపిడి మార్చేసి హెయిర్ స్టైల్ మార్చేసి షార్ట్ హెయిర్ స్టైల్ చేసుకుని మీ మేనగోడలో మీ అన్నయ్య మీ అక్కయ్య కూతురో వేసుకున్న లాంటి చిన్న సైజు డ్రెస్ వేసుకుంటే ఈవిడికి ఏం పోయే కాలం సడన్గా ఇలాగ చిన్న బట్టలు వేసుకుంటుందని ఎక్కిరిస్తారు. పోనీ మొహం మీద ఎక్కిరించిపోతే వెనకాలంటారు. కానీ మీ బుద్ధిలో కనుక చురుకుతనం వచ్చిందనుకోండి, అది మన ముఖం మీద కనపడుతుంది. ఈవిడ రాను రాను యాక్టివ్గా అయిపోతుంది అనే మాటనే మనం తీసుకుంటాం. సో బుద్ధిని యాక్టివ్గా చేయాలంటే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవటం మొదటిది. దానికి బోల్డ్ అనే అవకాశాలు మొత్తం దేశం అంతా అంటే సిటీలోనే కాదు టౌన్స్లో కూడా దొరుకుతున్నాయి. తర్వాత చిన్నప్పుడు నేర్చుకుని వదిలేసినవి ఏవైనా ఒక విద్యలు ఉంటే మన దగ్గర, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా దాన్ని మళ్ళీ పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నా ఫేవరెట్ థింగ్ చెప్తున్నానండి, చక్కగా మంచి పుస్తకాలు చదవండి. పాతవి చిన్నప్పుడు చదివినవి, పాత కథలు అంటే లేటెస్ట్ కథలు చదివితే అవి మన ఇంకొంచెం తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అంటే మన వయసుకి తగినవి ఉండవు కదా. మన చిన్నప్పటి కథలు చదువుకున్నాం అనుకోండి, అప్పుడు మన అవి యాక్టివ్గా చేస్తాయి. కొత్త పుస్తకాలు చదవటం అంటే పుస్తకాలు చదవండి అని అనగానే భగవద్గీత చదువుకోండి, భాగవతం చదువుకోండి అని సలహా నేను చెప్పట్లేదండి. మంచి నావెల్స్, గుడ్ స్టోరీస్, చక్కటి వ్యాసాలు. నేనైతే పురాణం సీత గారిది ఇల్లాలి ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా చిన్నప్పుడు వచ్చింది అది చదువుతూ ఉంటే నేను యంగ్గా అయిపోయిన ఫీల్ వస్తుంది నాకంటే నేను మళ్ళీ నాకు తెలిసిన పాత విషయాన్నే నేను పదును పెట్టుకునే అవకాశం నాకు దొరుకుతుంది. సో ఎవరైనా సరే ఇందులో నుంచి బయటపడాలి అంటే బాహ్యమైన ప్రయత్నాలు అంటే ఫిజికల్ థింగ్స్ని మార్చుకునే ప్రయత్నం కాకుండా లోపలున్న మానసికమైన విషయాలని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే దీంట్లో భాగంగా మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ని కూడా ఎలా పెంచుకోగలుగుతాం? సడన్గా ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఏదో జిమ్ జాయిన్ అయిపోయామంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకేం రాదండి. దాంతో జిమ్ జాయిన్ అయితే ఏమవదు, 1 నెల రోజుల్లో సన్నబడ్డట్టు కనపడతాము, మానేసిన మరుక్షణం మళ్ళీ యథాతథంగా అదే లావు వచ్చేస్తుంది. స్లోగా ఎక్సర్సైజెస్లోకి వెళ్ళండి. ఈజీగా వాక్ చేయండి. తేలికపాటి చిన్న చిన్న యోగాసనాలు 7 minutes యోగా, 3 minutes యోగా ఇలాంటివి ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. అలాంటి యోగాస్ లాంటివి ఏదైనా తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక యాక్టివ్నెస్ వస్తుంది. నేను చేయగలుగుతున్నాననే నమ్మకం మనకి కలుగుతుంది. కొద్దిగా సన్నబడ్డమో కొంచెం యంగ్ లుక్ రావటమో 1 సంవత్సరం తగ్గినట్టున్నా చాలు, ఎవరో ఒకళ్ళు గుర్తిస్తారు,
అరే మీరు సన్నగా అయ్యారండి అనగానే మనకు ఉత్సాహం వస్తుంది. ద్విగుణీకృత ఉత్సాహంతో బాగా సన్నబడిపోవటానికో చిన్నగా అయిపోవటానికో కాకుండా స్ట్రాంగ్గా అవటానికి ట్రై చేయండి. మిడిల్ ఏజ్ని వన్స్ బీట్ చేసాము అంటే నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను లేదా ఓల్డ్ ఏజ్కి దగ్గరలో ఉన్నాను అనే భావనని కనుక బీట్ చేస్తే ఆ తర్వాత మీరు ఓల్డ్ ఏజ్లో కూడా ఎంగేజ్డ్ పీపుల్ ఎలా చేస్తున్నారో, యంగ్ ఏజ్లో ఉన్న అమ్మాయిలు ఎలా యాక్టివ్గా ఉండగలుగుతున్నారో లేదా అబ్బాయిలు ఎలా చురుగ్గా ఉండగలుగుతున్నారో అదే విధమైన యాక్టివ్నెస్ని మీరు కూడా పొందగలుగుతారు. అంటే లేటెస్ట్ థింగ్స్ నేర్చుకోవటం, ఫోన్లు ఆపరేట్ చేయటం, ట్యాబ్ని ఆపరేట్ చేయటం, ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయటం, అలాంటివి ఏదైనా రాగానే పిల్లల దగ్గరికి వెళ్ళి ఇది ఎలా చేయాలరా అని అడగకుండా ఇది ఎలా చేయాలో నేర్పించమని అడిగితే 2 రోజులు నేర్పిస్తారు, 3వ రోజున మనకే వస్తుంది. డిపెండెన్సీ కూడా తగ్గించుకుంటే ఓల్డ్ ఏజ్ మనని ఇబ్బంది పెట్టదు. అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి తర్వాత ఉండేది అదే కదా. ఇప్పుడు దీనికి చెప్తారండి, మనం చూడండి సూర్యుడు ఎదురుగుండా నుంచుంటాం, ఉదయించిన సూర్యుడు ఎదురుగుండా నుంచున్నాం అనుకోండి, మన నీడ మన వెనకాల చిన్నగా మొదలై పొడుగ్గా పెరుగుతుంది కదా. మధ్యాహ్నం దాకా వెళ్ళాక అదే మన నీడ మన ముందుకు వచ్చి చిన్నదైపోవటం, అంత పొడుగాటి నీడ మెల్లిగా చిన్నదైపోతుంది. చివరికి మన నీడ మన కింద నుంచుంటుంది. ఇది ఎంత సహజమైన సంగతి, చాలా న్యాచురల్ థింగ్ కదా. పైగా ప్రతిరోజు జరిగేది ఇది, ఎప్పుడో సంవత్సరానికి ఓ రోజు ఎప్పుడో ఓసారి జరిగేది కాదు కదా. ఎవ్రీడే వచ్చే సూర్యుడు మన నీడని కొంత మటుకు పెంచుతాడు, తర్వాత తగ్గిస్తాడు. అంటే మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కొంత వయసు వచ్చే వరకు పెరుగుతూ ఉంటాం, అక్కడి నుంచి వెనక్కి తిరగటం మొదలు పెడతాం. ఈ తిరోగమన దశని ధైర్యంగా సాహసంతో యాక్టివ్నెస్ తోటి కనుక బీట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీ మిడిల్ ఏజ్ డేస్ ఆ తర్వాత రాబోయే ఓల్డ్ ఏజ్ డేస్ చాలా సాహసోపేతంగా ముగుస్తాయి. ఏమీ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉంటాం. మనం ఎలా ఉన్నామో అలా ఉండటానికి ఇష్టపడండి. ఇంకా కొంచెం బాగా ఉండటానికి ట్రై చేయండి. అందంగా కాదండి, యాక్టివ్గా అండ్ బ్రేవ్గా, ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.